ఈ మధ్య తన పేరు చెప్పగానే అందరూ తన డాన్స్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు కదా. మొన్నే రిలీజ్ అయిన మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో రచ్చ రచ్చ చేసింది. రెమోలా డాన్స్ చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా నుంచి రిలీజ్ అయిన అలా బోలేలో ఇదేగ తీసేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. నెలలుగా భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న జైలర్ 2 నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో రెండో భాగంపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి జైలర్ లోని పాటలు, అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకువచ్చాయి. అందుకే జైలర్ 2 నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ను అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం విడుదలైన అలా బోలేలో అనే ఫస్ట్ సింగిల్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. శ్రీనివాస మౌలి సాహిత్యం అందించిన ఈ పాటకు అనిరుద్ స్వయంగా సంగీతం అందించి ఆలపించారు. పేరుకు తగ్గట్టుగానే పాటలో మంచి జోస్, ఎనర్జీ కనిపించింది. స్క్రీన్ పై డాన్స్ మూవ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే పాటను పూర్తిగా విన్న తరువాత మాత్రం మొదటి జైలర్ తో పోల్చకుండా ఉండలేకపోతున్నారు సినీ అభిమానులు. జైలర్ మొదటి భాగం గురించి మాట్లాడుకునేటప్పుడు అనిరుద్ సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. సినిమా కథ, రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఎత్తైతే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు మరో ఎత్తుగా నిలిచాయి. ముఖ్యంగా తమన్నాపై చిత్రీకరించిన కావాలయ్యే పాట దేశవ్యాప్తంగా భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాట విడుదలైన సమయంలోనే కాకుండా సినిమా విడుదల తరువాత కూడా కావాలయ్య హవా కొనసాగింది. సోషల్ మీడియా రీల్స్ నుంచి సెలబ్రిటీ డాన్స్ వీడియోల వరకు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించింది. తమన్నా డాన్స్ మూవ్స్, అనిరుద్ ఎనర్జెటిక్ మ్యూజిక్ కలిసి ఆ పాటను నేషనల్ హిట్ గా మార్చాయి. అందుకే ఇప్పుడు జైలర్ 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై కూడా అదే స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు విడుదలైన అలా బోలేలో పాట విషయానికి వస్తే ఇది పూర్తిగా హుషారైన మాస్ సాంగ్ గా కనిపిస్తోంది. పాటలో డాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. స్క్రీన్ పై పూర్ణ వేసిన స్టెప్పులు కూడా ఎనర్జెటిక్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో కనిపించే విజువల్స్, డాన్స్ స్టెప్పులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే పాటకు అవసరమైన ప్రధాన బలం అయిన ట్యూన్ విషయంలో మాత్రం కొంత నిరాశ కనిపిస్తోంది. అనిరుద్ నుంచి సాధారణంగా ప్రేక్షకులు ఊహించే క్యాచీ ట్యూన్ ఇందులో అంతగా కనిపించలేదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. ఒకసారి వింటే వెంటనే గుర్తుండిపోయే హుక్ ఉండాలని మాస్ సాంగ్ల విషయంలో ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ అలా బోలేలో విషయంలో ఆ ఫీల్ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తోంది. పాటకు ట్యూన్ అంతగా కనెక్ట్ కాకపోయినా పూర్ణ డాన్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె వేసిన స్టెప్పుల్లో ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. పాటలోని ప్రతి బీట్ కు తగ్గట్టుగా డాన్స్ వేయడానికి ప్రయత్నించిన తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు నచ్చేలా కొరియోగ్రాఫర్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అనిరుద్ పై ప్రేక్షకులు అంచనాలు ఇప్పుడు సాధారణ స్థాయిలో లేవు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ కు ఆయన ఇచ్చిన సంగీతం సినిమా విజయానికి ప్రధాన కారణంలో ఒకటిగా నిలిచింది. రజనీ జైలర్ 2 సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మొదటి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి రజనీకాంత్ ను తనదైన స్టైల్లో చూపించబోతున్నారు. జైలర్ లో రజనీకాంత్ ను చాలా స్టైలిష్ గా, అదే సమయంలో మాస్ గా ప్రజెంట్ చేసిన నెల్సన్ సీక్వెల్ లో కథను మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మరింత స్ట్రాంగ్ అవుతోంది. జైలర్ లో ఆయన నడక, చూపు, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు జైలర్ 2 లో కూడా అదే తరహా ఎలివేషన్స్ ఉండబోతున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల్లో డార్క్ కామెడీ, యాక్షన్, సింపుల్ గా కనిపించే పాత్రల వెనుక ఉన్న బలమైన క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. జైలర్ లో కూడా ఈ అంశాన్ని బాగా వర్కౌట్ చేశారు. రజనీకాంత్ ను ఒక సాధారణ కుటుంబ పెద్దగా చూపిస్తూ అవసరమైనప్పుడు ఆయనలోని అసలు మాస్ యాంగిల్ ను బయటకు తీసిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. జైలర్ 2 లో కూడా అదే ఫార్ములా కొనసాగిస్తారా లేక పూర్తిగా కొత్త కథతో ముందుకు వెళ్తారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ ద్వారా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా
సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 15న జైలర్ 2ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఫస్ట్ సింగిల్ తర్వాత త్వరలోనే మరిన్ని పాటలు, టీజర్, ట్రైలర్ వంటి అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. మొత్తానికి అలా బోలేలో పాటకు డాన్స్ పరంగా మంచి మార్కులు పడుతున్నా ట్యూన్ విషయంలో మాత్రం కావాలయ్య స్థాయిలో వెంటనే ఆకట్టుకునే మ్యాజిక్ కనిపించలేదనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఒక్క పాటతో సినిమా స్థాయిని నిర్ణయించడం తొందరపాటు అవుతుంది. జైలర్ 2లో అసలు మ్యాజిక్ ఎక్కడ దాగి ఉందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సింది.